గుండెల్లో కేక పెట్టిస్తా, మీ అందరిని ఆట పట్టిస్తా. ఈరోజు మన షోని కేక పెట్టిస్తా అని మన ముందుకి వచ్చేసారు గ్లామర్ బ్యూటీ జ్యోతి గారు. హాయ్ అక్క. ఎలా ఉన్నారు? అసలు మిమ్మల్ని చూస్తుంటే ఏం మాత్రం చేంజ్ లేదక్క. ఎలా అసలు ఈ గ్లామర్ కి రహస్యం ఏంటి? ఏం లేదు, జస్ట్ బీయింగ్ హ్యాపీ. ఎవరికి హార్మ్ చేయకూడదు. బీ ఇన్ యువర్ వరల్డ్ అంతే. బీ హ్యాపీ. వన్ లైఫ్, బీ హ్యాపీ. చాలా బాగున్నారు. నేను కళ్ళతో చూస్తుంటే అసలు అదేంటి ఆవిడ ఇలాగే ఉంది, ఏం తింటున్నారు, ఇప్పుడు ఏం చేంజ్ అవ్వట్లేదు అనిపిస్తుంది నాకు. ఇందాకే నీ ముందే కదా కుమ్మి తిన్నా. ఏం చేస్తున్నారు అక్క? ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? ఇప్పుడైతే ఒకటి హీరోయిన్ ఓరియంటెడ్ ఒక మూవీ చేశాను. అది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా నడుస్తుంది. ఓ, హీరోయిన్ గా వస్తున్నారు. వేరేది ఇప్పుడు అశోక్ గారితో ఒక మూవీ చేస్తున్నాను. అక్క, మీరు కొన్ని రోజులు మీరు మా అందరికి దూరంగా కనిపించలేదు, ఎందుకు? అప్పుడు అంటే మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయాను. దట్స్ మై రాంగ్ స్టెప్ ఇన్ ఫ్యాక్ట్. బట్ అగైన్ ఐ కేమ్ బ్యాక్ కదా. ఆ టైంలో మీరు పెళ్లి అనే డిసిషన్ తీసుకోవడం అది కరెక్టే అనిపించిందా మీకు? ఏమో, ఆ టైంలో నాకు కరెక్ట్ అనిపించింది. బట్ ఇప్పుడు హైట్స్ ఆఫ్ స్టూపిడిటీ అని అక్క, ఒకడు పుట్టి వాడు హీరో అంత అయ్యాక అనకూడదు. లేదు, దట్స్ లైక్ గాడ్స్ బ్లెస్సింగ్. అదైతే నేను యాక్చువల్లీ వాడి కోసం నేను సర్వైవ్ అవుతున్నా అన్నట్టు అనిపిస్తుంది. అసలు ఆడియన్స్ మీకు తెలుసో తెలీదో, జ్యోతి అక్క వాళ్ళ అబ్బాయి హీరోకు మించి అందగాడు. అయ్యో, అప్పుడే లైన్ వేసేస్తున్నా. లైన్ అయ్యాను. ఈ జన్మకి మీ అబ్బాయి నాకు తమ్ముడే. అంటే నేను ఇప్పుడు అక్క అని ఫిక్స్ అవ్వాలన్నమాట. ఫిక్స్ అవ్వాలి. మీరు మా అమ్మ. నీకు గుర్తుందా మనం కబడ్డీ చేసాం? అమ్మో, జ్యోతక్క కబడ్డీ అనుకుంటూ వచ్చిందంటే పక్క కోట్లో ఉన్నవాడు ఎగిరెగిరి పారిపోయి. మా స్కూల్లో కూడా అదే అనేవారు, అమ్మో టైగ్రెస్ వచ్చేసింది. నీ ఫేస్ లో విలనిజం ఉంటదా, లేకపోతే నువ్వు రఫ్ అండ్ డఫా ఏంటి? బయటికి నేను అట్లా రఫ్ కనిపిస్తానంటే సిచ్యువేషన్స్ మేడ్ మీ లైక్ దాట్. లైక్ యూనో, ఈ అందాన్ని కాపాడుకోవడం కోసం పొగర్ని యాడ్ చేయాల్సి వస్తుంది. లేదు, పొగరుగా లేకపోతే ఎవడు పడితే వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు. అందుకని ఉండాలి, ఆ భయం ఉండాలి, లేకపోతే కష్టం.